మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 12వ వచనము. వారిక నిన్నటికి నీ కుసింపక నీళ్లు పారు తోట వలె నుందురు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. యేసయ్య మనతో ఉంటాడు. యేసయ్య స్నేహితునిగా మనతో ఉంటాడు. దేవుని సన్నిధిలో మనం గడిపే వారిగా ఉండాలి. ప్రతిదినం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి. మనల్ని దేవుడు నడిపిస్తాడు, మనకు తోడై ఉంటాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. కృప వెంబడి కృపను దేవుడు మనకు చూపిస్తాడు. అనుక్షరం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. దేవుని ప్రేమ మన యొక్క హృదయములను మారుస్తుంది, మన యొక్క హృదయ గాయాలను మాన్పుతుంది. కాబట్టి మన యొక్క హృదయ గాయాలను దేవుడు కట్టే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉన్నట్లయితే గొప్ప కార్యము దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. వాక్యానుసారంగా మనము జీవించే వారిగా ఉండాలి. మన యొక్క హృదయంలో దేవుడు నివసిస్తాడు. మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించే వారిగా ఉండాలి. దేవుని గణపరిచే వారిగా, దేవుని మహిమపరిచే వారిగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడుగా ఉంటున్నాడు, ఆశీర్వదిస్తాడు. సమృద్ధిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని అనుక్షణం కూడా దేవుడు దర్శిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆపదల నుండి తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. వాక్య ప్రత్యక్షత మనకు బలమైనది. దేవుడు మన యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. నీళ్లు పారు తోట వలె ఉంటారని దేవుడు మనల్ని వాగ్దానం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు ఫలింపజేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీళ్లు తోట వల్ల ప్రభా నాయన నీకు స్తోత్రాలయ్యా తండ్రి. ఉందని చెప్పిన దేవుడవు నాయన, ఫలింప చేయవాడవు తండ్రి, వర్ధిల చేయవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఆశ్రయించేవాడవు, దీవించేవాడవు తండ్రి, సమృద్ధి దయచేవాడవు, మేలు చేసే దేవుడవు ప్రభా, సహాయం చేయవాడవు నాయన. అయ్యా అనుక్షరములు కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, సంరక్షించే దేవుడు నాయన. మాపై కృప చూపుతున్న దేవుడు నాయన, స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా మేము నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా, నిన్ను ఆశ్రయించాలి ప్రభా, ప్రతిదినం చాలా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు ఆయన తండ్రి. అయ్యా నీతో సహవాసముకు అనుగ్రహించండి ప్రభా తండ్రి. నీకు వందనాలు నాయన. మా జీవితాలను సమర్పించాలి అని స్తోత్రాలు ప్రభా. తన హృదయ గాలను కట్టే దేవుడు, మానిపే దేవుడవయ్యా స్తోత్రాలు తండ్రి. అయ్యా హృదయ వేదన తొలగించేవాడో, సంతోషాన్ని ఇచ్చేవాడో ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించేవాడు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ సయంని దీవించేవాడు, ఆశ్రయించేవాడో ప్రభా, అభివృద్ధి పరచేవాడో తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రివా. అయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి. నిన్ను ఘనపరచేవారు ఉండాలి ప్రభా, నీ స్తోత్రాలు. అయ్యా నేను వ్యక్తుల జీవితం దయచేయండి అయ్యా, నీ స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా నీ మాటకు లోబడి జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా, నీ స్తోత్రాలు ప్రభా. ఆరోగ్యంతో స్వస్థపరచండి అయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. ఎవరి బాధల సమస్యలు ఉన్నారో మనం దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వరకు అప్పులు తెచ్చి ఆస్వాదించి దీవించండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన దేవుడు అరతిగా మనల్ని ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. రేపు రోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.